పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కొత్తగా మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఒక చిన్న స్కేల్ టెస్ట్ పెట్టి ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు లెవెల్ 2 ప్రకారం 45,000కి పైగా సాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. జస్ట్ 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఇంకా ఎవరికి తెలియదు నోటిఫికేషన్, ఫస్ట్ నేనే మీకు చెప్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఇది మనకి కొత్త నోటిఫికేషన్ అనమాట. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 45,000కి పైగానే మీకు సాలరీ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం మనము ఆఫ్లైన్లో అప్లై అయితే చేయాలి. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్లో 3rd పేజీలో అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఫిల్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము పంపించాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు ఏంటంటే ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి ఇక్కడ ఈ బాక్స్ ప్లేస్లో. దాని మీద మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ త్రూగానే మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ కూడా ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీరు ఏ ట్రేడ్కి అయితే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ నేమ్ మెన్షన్ చేసేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసి సో ఫైనల్గా ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీకు ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్స్ బై పోస్ట్ త్రూగా అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ త్రూగానే మాత్రం మీరు అప్లికేషన్స్ పంపించాలి. లాస్ట్ డేట్ ఇంకా మనకి చాలా టైం ఉంది. 31st మార్చ్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. సో మనకి పోస్ట్ ఆఫీసులోనే మనకి గ్రూప్ సి క్యాటర్కి సంబంధించి స్కిల్డ్ ఆర్టిషన్స్కి సంబంధించి వేకెన్సీస్ అనమాట. 20th ఫిబ్రవరి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది కల్పిస్తున్నారు. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్కి సంబంధించి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే స్కేలే లెవెల్ 2 ప్రకారం 19,900తో పాటు డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే 45,000 ప్లస్ సాలరీ అనేది ఉంటుంది. అండ్ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి July 1st, 2026 కల్లా. సో మీకు మినిమం 18 నుంచి 30 years వరకే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలకి మనకి ఏదైతే స్కిల్డ్ ఆర్టిషన్స్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే ఒక నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ చేస్తారంటే సెలక్షన్లో భాగంగా మీకు ఏం టెస్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులు అంటే ఎంవీ మెకానిక్ అంటే మోటార్ వెహికల్ మెకానిక్, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్,
అలాగే టర్నర్, వెల్డర్, టైర్మెన్, బ్లాక్ స్మిత్ ఈ యొక్క విభాగాలకి సంబంధించి వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్కి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి మాత్రమే టెస్ట్ చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు అనమాట. సో జస్ట్ మీకు ఆ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా, ఆ స్కిల్స్ మీరు పర్ఫామ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి మాత్రమే చూస్తారు. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్కి అయితే మీకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు, మళ్ళీ మనకి చెప్తున్నాను. సో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ ఇక్కడ మనకి జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ చూడండి. సో మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే 8th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆ సంబంధిత ట్రేడ్లో మీకు ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి రెస్పెక్టివ్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉన్నా, లైక్ మీరు నార్మల్గా ఒకేషనల్ సంబంధించినటువంటి ఇంటర్ వాళ్ళు కానీ, సో దానికి సంబంధించి ట్రేడ్లో సర్టిఫికేట్ ఉన్నా, లేదంటే ఐటీఐ వాళ్ళు కానీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు 8th క్లాస్ అనేది పాస్ అయి ఉండి 1 year సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్, ఆ సంబంధిత ట్రేడ్లో ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్ లేకున్నా ఆ సంబంధిత ట్రేడ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ మీరు మోటార్ వెహికల్ మెకానిక్ పోస్ట్ కనుక అప్లై చేసినట్లయితే మాత్రమే మీకు హెవీ అండ్ లైట్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మిగతా పోస్టులకి అయితే అవసరం లేదనమాట. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలలో ఉన్నాయి, అండ్ ఇక మిగతా కేటగిరీ వారికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పాను కదా. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి అప్లికేషన్ ఫామ్లో రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనము ఏమేమి డాక్యుమెంట్స్ని జిరాక్స్ కాపీస్ని అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలనేది కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్, మీరు ఒక మోటార్ వెహికల్ మెకానిక్ పోస్ట్కి అప్లై చేస్తే డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత మీ క్యాస్ట్కి సంబంధించి ఇలా అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకొని అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి మీరు అప్లికేషన్స్ పోస్ట్ త్రూగా అయితే పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అమ్మాయిలందరికీ ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఫీజు అనేది లేదనమాట. మిగతా వాళ్ళు మాత్రమే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ రూపంలో 500 రూపీస్ అనేది మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరి పేరు మీద తీయాలి అంటే సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ ముంబై 40018 ఈ యొక్క పేరు మీద మీరు పోస్టల్ ఆర్డర్ రూపంలో ఫీజు తీసి మనకి ఫీ పే చేసి దానికి సంబంధించి రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్స్ ఏ అడ్రస్కి పంపించాలి పోస్ట్ ఆఫీస్లో అంటే మనకి ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది ఇచ్చారు. ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 134A సుడామ్ కాలు ఎహ్రే మార్గ్ వర్లీ ముంబై 40018 ఈ యొక్క అడ్రస్ మీరు అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ అక్కడ ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రాలు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి పోస్టల్ డిపార్ట్మెంట్లో అనుకుంటే సో ఇంతకంటే మంచి ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాదు. సో చాలామంది అక్కడిక్కడ తక్కువ క్వాలిఫికేషన్ ఉండి బయట ప్రైవేట్ వర్క్షాప్లలో వర్క్ చేస్తుంటారు. ఈ ఆపర్చునిటీ మాత్రం సో మీకు వాళ్ళ హెల్ప్ఫుల్ కాకుండా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకైనా మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా మీకు డౌట్ ఉన్నా సరే నాకు జాబ్స్కి సంబంధించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి డెఫినెట్గా మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.